ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా నడుస్తోంది. 20 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన ఆయన రీజనల్ రింగ్ రోడ్ సహా తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఆర్ఆర్ఆర్ నార్త్ పనుల ప్రారంభానికి నార్త్ పార్ట్ కు కేబినెట్ ఆమోదంతో సహా సదరన్ పార్ట్ కు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. అలాగే డైపోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్రం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ పోర్టులకు దారి కల్పించే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో 3 ఎయిర్పోర్టులకు సంబంధించి చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రమే పూర్తి స్థాయిలో సేవలందిస్తుండగా వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ల అభివృద్దిపై దృష్టి పెట్టాలని కోరనున్నారు. తర్వాత కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్తో భేటీ అయి మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 కి సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించనున్నారు. తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులపై హైకమాండ్తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. 2 రోజుల పర్యటనలో భాగంగా హస్తినకు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న అఖిలపక్ష సమావేశం పూర్తయిన తర్వాత వెంటనే ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఈ రోజు బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3 కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ మార్నింగ్ నితిన్ గడ్కరీతో మాట్లాడారు. దాదాపు అరగంట పైగా మా ఇరువురి మధ్య భేటీ కొనసాగింది. ఇందులో ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం మీద, జాతీయ రహదారులు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. ప్రధానంగా చాలా లింక్ రోడ్డు కానీ, నేషనల్ హైవేస్ కి సంబంధించినటువంటి విషయాలు కానీ, చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నటువంటి అంశం మీద నితిన్ గడ్కరీతో ఇరువురి మధ్య చర్చ జరిగింది. అదే సమయంలో త్రిపుల్ కి సంబంధించినటువంటి నార్త్ పనుల ప్రారంభానికి సంబంధించినటువంటి వాటి మీద కూడా నార్త్ పార్ట్కు కేబినెట్ ఆమోదం సహా సదరన్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేయాలని కూడా నితిన్ గడ్కరీని వినతి పత్రం ఇచ్చి వివిధ అంశాల మీద ఆయనకు విన్నవించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదే సమయంలో డ్రైపోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి కూడా రాష్ట్రం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ పోర్టులకు దారి కల్పించే విధంగా కూడా సూచించాలని కూడా కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో కాసేపటి క్రితమే ఆయన భేటీ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నేత ప్రజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. విమానయాలకు సంబంధించినటువంటిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం, అక్కడ దాదాపు 8 నుంచి 10 ఎయిర్పోర్ట్ల దాకా కొనసాగుతున్నాయి. ఇక్కడ చాలా అడ్వాన్స్ గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఉండడం వల్ల అక్కడ వేగంగా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అభివృద్ధి కొనసాగుతుంది. కానీ తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇంతవరకు కేవలం మనం చూసిన చాలా పురాతనమైనటువంటి బేగంపేట తప్ప, అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ గడిచిన 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి తప్ప మిగతా ఎక్కడ కూడా లేదు. అటు నార్త్ తెలంగాణలో కానీ, సౌత్ తెలంగాణ కూడా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ పెద్దగా లేవు. ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఇష్యూ కానీ, అదే సమయంలో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్టు, ఈ 2 కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అక్కడ ల్యాండ్ బ్యాంక్ చూస్తున్నారు. అదే సమయంలో దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా దాన్ని స్కెచ్ వేసేందుకు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి నేపథ్యం. ఆ విషయం మీదనే రామ్మోహన్ నాయుడుతో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో కొత్తగూడెం కూడా అక్కడ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ మీద కూడా ప్రతిపాదనలు ఇప్పటికే చేస్తున్నారు. దానికి కూడా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గతంలో రామ్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చెప్పారు. ఈ రోజు కూడా ఆ భేటీలో కూడా ఇలాంటి అన్ని అంశాల మీద ఉంది. ఎందుకంటే కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోటే దాదాపు 4.5 కోట్ల మంది దాని మీద డిపెండ్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరో 2 ఎయిర్పోర్ట్లను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేయాలని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఈ భేటీ ముగిసిన తర్వాత వెంటనే మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా సమావేశం ఉంది. దీంట్లో చాలా అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసిన తర్వాత కూడా ఖట్టర్ తో భేటీ అయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మెట్రో ఫేజ్ సంబంధించినటువంటి అంశం మీద
చాలా సుదీర్ఘంగా లాస్ట్ టైం 3 times అక్కడే 3 days అక్కడే ఉండి ఢిల్లీలో చర్చ జరిపారు కిషన్ రెడ్డితో వెళ్లి. దానికి సంబంధించినటువంటి పురోగతి ఎంతవరకు వచ్చింది, మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి దాంట్లో ఒక అధికారిని తెలంగాణ నుంచి కేంద్రం నుంచి ఒక అధికారిని వేశారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో రిపోర్టు వెంటనే ఇస్తే దానికి ముందుకెళ్లాలని కూడా అనుకుంటున్నారు. ఫేజ్ 2 కి సంబంధించినటువంటి విషయాలపై కూడా కీలకంగా చర్చ జరగబోతోంది. అందుకనే మనోహర్ లాల్ ఖట్టర్ ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మొత్తం కూడా మరింత విస్తరించి, ఎందుకంటే మనకు గ్రేటర్ హైదరాబాద్ ని 3 మున్సిపల్ కార్పొరేషన్ గా చేసినటువంటి నేపథ్యంలో సైబరాబాద్ గాని, మల్కాజ్గిరి కార్పొరేషన్ గాని, ఇప్పటికే ఉన్నటువంటి జిహెచ్ఎంసీ హైదరాబాద్ గాని, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లేందుకు నిధుల సమీకరణ కోసం అర్జిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇట్లా 3 అపాయింట్మెంట్ ఈ రోజు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ముగ్గురి ప్రకారం ఇప్పటికే 2 మంత్రులు కలిశారు. ఖట్టర్తో మరి కాసేపట్లో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతిమంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలి. తెలంగాణ వెనుకబడినటువంటి ప్రాంతం, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం హామీని మర్చిపోయింది. దాని తర్వాత ఇప్పుడు అంటే గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి మోడీ ఉన్నప్పటికీ కూడా గత 2 ప్రభుత్వాల సమయంలో ఇది 3వ మళ్ళీ కేంద్రం అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడైనా కనీస న్యాయం చేయండి అని కూడా మోడీకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అధికారికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, వీటికి సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి దాని మీద కూడా ఇప్పటికే గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కూడా దానికి అనుమతి ఇచ్చారు. రక్షణ శాఖ సంబంధించినటువంటి భూములను కూడా ఇచ్చిన నేపథ్యంలో గతంలో ధన్యవాదాలు కూడా చెప్పారు. కనుక కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మెట్రో ఎక్స్పాన్షన్ తర్వాత మూసీ రివర్ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రస్తావన ఉంది. బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా 2 రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్ వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. కొంతమంది ఉన్నతాధికారులతో కూడా సమావేశం రేవంత్ రెడ్డి జరపబోతున్న నేపథ్యంలో ఇంకా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీని కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశం ఉంటే రాహుల్ గాంధీని అదే సమయంలో ముఖ్యంగా మల్లికార్జున ఖర్గేను ఇద్దరు కూడా భేటీ కావాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 2 మంత్రివర్గ స్థానాలకు ఇంకా ఖాళీ ఉంది. 2.5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మరో 2.5 సంవత్సరాల్లో పూర్తిగా డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ 2కి ఎందుకంటే భారం అయిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఎంఏయుడి మినిస్టర్ ఉంది, హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంత పని విభజన చేయాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకనే అధిష్టానం సూచన మేరకు 2 మంత్రి పదవుల్ని భర్తీ చేసుకుని ఇంకా కీలకమైనటువంటి శాఖల్ని మార్పులు చేర్పులు చేయాలన్నటువంటి ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉంది. ఆ విషయం మీద కూడా పర్మిషన్ కోసం వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉంది. అదే సమయంలో కార్పొరేషన్ పదవులు కూడా కొంతమందికి ఇప్పటికే అయిపోయినట్టు నేపథ్యం ఉంది. వారికి రెన్యువల్ చేయడం, కొత్త వారికి మళ్ళీ పార్టీ కోసం కష్టపడినటువంటి కాంగ్రెస్ వాదులకు అందరికి కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ గా దాదాపు 50-60 దాకా ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. గతంలో 35 పోస్టులు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో కొంతమంది మంత్రి పదవి నుంచి తీసేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. కొంతమంది మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ అంశం మీద కూడా పార్టీ అధినేతతో మాట్లాడి దాని మీద కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతిమంగా ఈ 2 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను రాబట్టుకునేందుకు ఒత్తిడి తేవడం, పార్లమెంట్ సమావేశాలు కూడా 20 తేదీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చెప్పారు, బీజేపీ ఎంపీలకు చెప్పారు. కనుక ఖచ్చితంగా పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ వినిపించాలి, పార్టీలు ఖచ్చితంగా పోరాడాలి, రాష్ట్రానికి ఐఏఎం లాంటి సంస్థలు తీసుకురావాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఫైట్ చేయండి అని కూడా గతంలో చెప్పారు. నేను మీటింగ్ లో చెప్పారు. ఇవాళ కూడా కాంగ్రెస్ ఎంపీలతో కూడా అదే విషయం చెప్పి వస్తున్నట్టు నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ఈ 2 రోజుల టూర్ పూర్తిగా ప్రాజెక్టుల మీద ప్రధానమైనటువంటి దృష్టి, రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే విషయంగా ప్లాన్ చేయడం, 15వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిధులు రావడం, 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రావాల్సి ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కూడా తెలంగాణకి ఇస్తారనే అమౌంట్ కూడా ఇంకా రాలేదు. ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా పలువురు మంత్రులు కలుస్తారు. అవసరమైతే రేపు కూడా అక్కడే ఉండి కేంద్ర పెద్దల్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే నరేందర్.